ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో రేపే మున్సిపల్ మహాసంగ్రామం ప్రారంభం కానుంది. ఇప్పటికే 123 పట్టణాల్లో పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల బరిలో 12,930 మంది అభ్యర్థులున్నారు. సుమారు 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవాళ ఎన్నికల అధికారులకు ఎన్నికల సామాగ్రి అందజేయనున్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద 25,000 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ నెల 13న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చందు మరింత సమాచారాన్ని అందిస్తారు. చందు, చెప్పండి. ఆకాంక్ష మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 13వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ కూడా ఉంటుంది. పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్ లకు తరలి వెళ్ళాయి. ముఖ్యంగా ఎన్నికైతే రేపు ఉదయం స్టార్ట్ అవుతుంది 7 గంటల నుంచి. ఫిబ్రవరి 14న వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 110 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు కూడా వినియోగించుకోబోతున్నారు. మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. 16,000కు పైగా బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే ఆయా సెంటర్లకు కూడా వెళ్లిపోయాయి. మున్సిపల్ ఎన్నికల బరిలో 12,944 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2,948 మంది, బీఆర్ఎస్ తరఫున 2,878, బీజేపీ తరఫున 2,634తో పాటు ఇతరులు అంటే జనసేన, ఫార్వర్డ్ బ్లాక్, ఎంఐఎం, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం ఇలాంటి వాళ్ళ పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. మొత్తంగా చూసినట్టు ఇప్పటికే ఈసీ అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల కోసం 25,000 పోలీసులతో బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా సాగేలా ఈసీ అయితే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఉదయం పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఇప్పటికే అటు పోలీసులు కూడా గుర్తించారు. ఆ ప్రాంతాల్లో మాత్రం భారీ ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం సజావుగా ఎన్నికలు జరిగేలా అటు డీజీపీ, ఇటు ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ చందు.